కోర్ట్ ఈస్ నాట్ గాడ్. ఈ ఒక్క మాట ఒక లా స్టూడెంట్ ని దేశవ్యాప్తంగా డిస్కషన్ లోకి తెచ్చింది. ఒక సాధారణ విద్యార్థి ఒక పెద్ద ప్రశ్న అడిగాడు, కోర్టు నిర్ణయాలను కూడా ప్రశ్నించకూడదా? ఇది జరిగింది తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీలో. ఒక స్టూడెంట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక డిసిజన్ పై ఆర్టికల్ రాశాడు. ఆ డిసిజన్ ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ విషయాల్లో కోర్టు ఇంటర్ఫియర్ చేయదు అని చెప్పింది. అంటే పుస్తకాల్లో ఏమి ఉండాలి అనేది గవర్నమెంట్ ప్లస్ ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేస్తారని కోర్టు చెప్పింది. కోర్టు ఇంటర్ఫియర్ చేయదని చెప్పేసి చెప్తుంది. ఈ డిసిజన్ ని క్రిటిసైజ్ చేస్తూ ఆ స్టూడెంట్ ఇలా రాశాడు, కోర్ట్ ఈస్ నాట్ గాడ్. అంటే కోర్టు కూడా తప్పు చేయొచ్చు, మనం క్వశ్చన్ చేయొచ్చు అని అర్థం. కానీ ఇది వైరల్ అవ్వడంతో TNNLU కాలేజీ అతనికి చెప్పింది, పోస్ట్ డిలీట్ చేయండి అని. కాలేజ్ రిప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందని. కానీ స్టూడెంట్ ఏమన్నాడంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అంటే ఆర్టికల్ 19 ప్రకారం, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 19 ప్రకారం హక్కు ఉంది. ఇదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇక్కడే స్టోరీ ట్విస్ట్ అవుతుంది. తర్వాత TNNLU క్లారిఫై చేసింది, మేము ఫోర్స్ చేయలేదు, అది కేవలం అడ్వైజరీ మాత్రమే, ఎటువంటి యాక్షన్ తీసుకోము అని చెప్పేసింది. ఇది ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతుంది. కోర్టుని క్రిటిసైజ్ చేయడం తప్ప? ఆన్సర్ కాదు. కానీ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గా మారకూడదు. చివరగా ఇది ఒక సింపుల్ ఇష్యూ కాదు, ఇది ఫ్రీడమ్ వర్సెస్ అథారిటీ ఫైట్. ఒక ప్రశ్న లేవనెత్తుందంటే, మన దేశంలో నిజంగా ఫ్రీ స్పీచ్ ఎంతవరకు ఉంది? మీ అభిప్రాయం ఏమిటి? కోర్టు డిసిజన్ ని ఓపెన్లీ క్రిటిసైజ్ చేయాలా? కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.